హలో గైస్, ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్. సో ఈరోజు ఏంటంటే మా పీజీలో గ్యాస్ అయిపోయింది. సో రోజు నేను గ్యాస్ మీద ఫుడ్ చేసుకుంటా కాబట్టి ఈరోజు చేసుకోవడం కుదరదు, గ్యాస్ అయిపోయింది. కానీ టైం కాకేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. మమ్మీకి కాల్ చేశాను. సో ఎలా చేయాలి ఏంటి అంటే, దగ్గర రైస్ కుక్కర్ ఉంది కదా, వెజ్ పులావ్ చేసుకొని చెప్పింది. అన్ని ఐటమ్స్ దాంట్లో వేసేసి కుక్కర్లో లిడ్ పెట్టేసి అయిపోతుంది అని చెప్పింది. సరే అని చెప్పి మన దగ్గర ఉన్న ఐటమ్స్తో ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ తాలింపు మాడిపోయింది. తినేది నేనే కాబట్టి ఇక అడ్జస్ట్ అవ్వాలి, చేసుకునేది నేనే కాబట్టి మీకు చూపిస్తా. లాస్ట్లో నేర్చుకున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది. నాకైతే అంత చేయడం రాదు, బట్ ట్రై చేస్తున్నాం. చూపిస్తా ఏమేమి ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయో వాటితో నేను ఎలా చేస్తున్నాను. కంప్లీట్గా అయితే చూపించలేను, ఎందుకంటే ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక చూపిస్తా, ఓకేనా. మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటంటే, ఆల్రెడీ మాడిపోయింది అనమాట ఇది. వేసేసి రైస్ కుక్కర్లో, అండ్ మన దగ్గర ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టేసిన. ఇది పసుపు, ఇది సాల్ట్, ఇది చిల్లీ పౌడర్. సో మీ దగ్గర మన ఐస్ క్రీమ్ బాక్సెస్ లేకపోతే కర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, లేకపోతే బిర్యానీ బాక్సెస్, అవి వేస్ట్ చేయకుండా పడేయకుండా అలా యూజ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ నేను ఎంత వేసాను, కర్డ్ బాక్స్లో వేసాను. అయిపోయిన తర్వాత క్లీన్గా నీట్గా కడిగేసి, అండ్ ఇది కూడా అదే. దీంట్లో చిల్లీ పౌడర్ వేసా. చిన్నపిల్లలు ఆడుకునే డబ్బాలు వస్తాయి కదా, దాంట్లో నేను ఫస్ట్ వేస్ట్ చేయకూడదు. సో ఇది బిర్యానీ డబ్బా తెలుసు కదా మీకు. సో దీంట్లో మనకి ఏదైనా ఐటమ్స్ కూరగాయలు కట్ చేసినప్పుడు దాంట్లో వేసి దాన్ని కింద తీసుకెళ్ళి గ్యాస్ కుక్ చేసుకుంటాం. ఇది అలా వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోండి ఐటమ్స్ అన్నీ, ఓకేనా. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తా. అయిపోయాక మీకు చూపిస్తా ఎలా ఉందో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా తిన్నాక నా టేస్ట్ కుదిరిందా లేదా ఫుడ్ అనేది చెప్తాను, ఓకేనా. చూపిస్తాను ఇప్పుడు. కొంచెం ఇలా చేసేసేదాన్ని అప్పుడు రెడీ చేసిందని. అండ్ దాంట్లోకి కొంచెం వాటర్ వేసి మరిగాక కొంచెం సాల్ట్ వేసి దాంట్లో రైస్ వేయడమే. రైస్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్ అయిపోయింది, తీసుకొని తినేయడమే. చూపిస్తాను. Catch me. Salt. ఇప్పుడు అయ్యాక మనం టేస్ట్ చేద్దాం. సో చూడ్డానికి అయితే బాగానే ఉంది, కానీ ఫైనల్గా ఎలా వస్తుందో. తినగలుగుతాను, తినలేను. రైస్ కుక్కర్ లైట్ అయితే పడిపోయింది అంటే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది అన్నమాట. చూద్దాం అసలు ఎలా ఉంది, ఏంటి టేస్ట్ ఎలా ఉంటుందో. సో ప్లేట్లో పెట్టేసుకుందాం. Wait for 1 minute. And here, wash your plate first.
అండ్ దెన్ ఫైనల్గా వెజ్ పులావ్ రెడీ. సో ఫైనల్గా వెజ్ పులావ్ రెడీ. సో టేస్ట్ చేద్దాం. రైస్లోకి చిన్న ఆలు పీస్ పెట్టుకొని కొంచెం టమాటో పీస్ పెట్టుకొని తినేసి ఉంటుంది. బాగుంది. మనలో కూడా టాలెంట్ ఉందన్నమాట. చాలా బాగా చేసా. మీ ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంది రైస్ కుక్కర్లో. అసలు ఇలా వస్తా అనుకోలేను. ఇంకా చికెన్ పులుసు ఉంటే దీంట్లోకి అదిరిపోద్ది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.